కమనీయ కళ్యాణం జాతకం జై కొడితేనే పెళ్లి కుదరాలంటే ఆ కుండలి కలవాల్సిందే. 70% వివాహాలు జాతకాల ఆధారంగానే మ్యాట్రిమోనీలోను 36 గణాల పంచాయతీ 18 పాయింట్ల ఆ పాయింట్లు దాటకపోతే మ్యాచ్ రిజెక్ట్. సాంకేతికత పెరిగిన వీడని విశ్వాసం జంజీ యువతది అదే బాట. ప్రేమ పెళ్లిళ్ళు జాతక పరిహారాలే శరణ్యం, నమ్మకమే భవిష్యత్తుపై భయమో తెలియని వైనం. జాతకాలతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్ళు 15 నుంచి 20%. దేశంలో జాతకాల మార్కెట్ 1,00,000 కోట్లు, 2030 నాటికి 1.8 లక్షల కోట్లకు చేరే అవకాశం. విదేశాల్లో తక్కువే, అమెరికాలో 27% మంది జాతకాల బాట పడుతూ ఉన్నారు. మొత్తం మీద పెళ్లి జాతకాలకు సంబంధించింది 1.8 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందంట. జాతకాల బిజినెస్ వామ్మో, నార్మల్గా లేదుగా. ఈ పెద్దాళ్ళు ఉన్నారే మా ప్రేమను ఎప్పుడు అంగీకరించరు అని యువతలో చాలామంది అభిప్రాయం ఏర్పరచుకున్నా, కొందరు మాత్రం జాతకాల విషయంలో మీ నమ్మకమే మా నమ్మకం అనే శృతి కలుపుతున్నారు. కాబోయే జీవిత భాగస్వామి అన్ని విధాలుగా నచ్చినా ఆ ప్రేమాయణం పెళ్లిపీటల దాకా వెళ్ళాలంటే జాతక చక్రం కుదాల్సిందేనంటున్నారు. ఆ పెద్దల్లోనైతే జాతకాల విషయంలో విశ్వాసం ఏమాత్రం సడలేదు. పెళ్లి బలం, జన్మనామం, నక్షత్రం, రాశులు, గణాలు ఇలా ప్రతిదీ పక్కగా కుదిరితేనే నిశ్చితార్థానికి సై అంటున్నారు. కుండలి కుదరకపోతే రేపొద్దున భార్యాభర్తలది కలహాల కాపురమే అవుతుందని, చివరికి విడాకుల దాకా వెళ్తుందేమోనని భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే సరే జాతకాలు కలిస్తే జరా ఇద్దరు పులిలాగా ఉన్నారు అనుకో, ఇద్దరు పులిలాగా ఉంటే ఏమవుతుంది, ఫైటింగ్ చేసుకుంటారు. పులి మేక ఉన్నది అనుకో, ఒకరినొకరిని తినేస్తూ ఉంటారు. సో ఇటువంటి అనేక రకాలుగా ఇష్యూస్తో రేపు ఫ్యూచర్ ఏమైపోతుందో, ఇప్పుడు చేసుకొని 4 రోజులకే పెళ్లి పెటాకులు అయిందనుకో, వాడు ఉండగలుగుతాడా? ఇటు అమ్మాయి ఫ్యామిలీ లాస్, అబ్బాయి ఫ్యామిలీ లాస్, మెంటల్ హరాస్మెంట్ ఇన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాతకాల బిజినెస్ మాత్రం 1,80,000 కోట్లు జరుగుతుందంట దేశంలో. జోర్దార్ నడుస్తుంది బిజినెస్, సూపర్.